ఒక ఊరిలో రామకృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు రోజూ కాళికాదేవి ఆలయానికి వెళ్ళి చాలాసేపు ధ్యానం చేసుకునేవాడు. అతడికి దారిలో గుడి దగ్గర ఉన్న చెట్టు కింద ఒక ఋషి కనిపించారు. తెనాలి ఆ ఋషి దగ్గరికి వెళ్ళగా, నాయనా, రోజూ ఇలా కాళీమాత గుడి దగ్గరకు వచ్చి ధ్యానం చేయడం చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఎవరు నువ్వు? అయ్యా, నా పేరు రామకృష్ణ. మాది తెనాలి. నీవు కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నావా? అవును స్వామి. ఆ దేవతను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నావా? అవును స్వామి. కాని ఆ తల్లి కనబడకపోయినను ఆవిడే నా సర్వస్వం. అయితే ఇటు రా నాయనా, నేను నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను. దీని ద్వారా ఆ కాళీమాత దర్శనం లభించగలదు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయనా. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి అంటూ తెనాలి ఆ ఋషి చెప్పిన విధంగానే మంత్రం పఠిస్తూ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఓం నమో మాతా, నమో మాతా, నమో మాతా, నమో నమః. ఓం నమో మాతా, నమో మాతా, నమో మాతా, నమో నమః. ఓం నమో మాతా, నమో మాతా, నమో మాతా, నమో నమః. రామకృష్ణ, నీ తపస్సుకు నేను మెచ్చాను. కళ్ళు తెరిచి చూడు, భయపడకు. జై కాళీమాత. రామకృష్ణ, నన్ను చూసి అందరూ భయపడతారు. మరి నీకు నవ్వెందుకొస్తోంది? అమ్మలగన్న అమ్మవు, నువ్వు నాకు తల్లివి. నీ దగ్గర నాకెందుకు భయం తల్లి? నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది తల్లి. తల్లి, నీకు 1000 తలలున్నాయి కదా, కానీ చేతులు మాత్రం 2 ఉన్నాయి. అందుకే నాకు నవ్వొస్తుంది. నీ అమాయకత్వంతో నాకు సంతోషం కలిగించావు. నేటి నుండి నీవు అందరినీ నవ్విస్తూ కీర్తి గడిస్తావు. నువ్వు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళు. దానిని కృష్ణదేవరాయలు పాలిస్తున్నారు. నువ్వు ఆ రాజ్యంలో వికట కవిగా పేరు గడిస్తావు. వెళ్ళిరా నాయనా, అంతా శుభం కలుగుతుంది. సంతోషం తల్లి, సంతోషం. జై కాళీమాత. పోలీసమ్మ పోలీసు, కాకి బట్టల పోలీసు. పోలీసమ్మ పోలీసు,